వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. వార్తాపత్రికల వార్తా విశ్లేషణకి స్వాగతం. ముందుగా మనం మహాదినపత్రికలో ఏం ప్రచురించారో చూద్దాం. ముందుగా బడ్జెట్ దెబ్బ, కుప్పకూలిన స్టాక్ మార్కెట్, ఒకేసారి 8 లక్షల కోట్ల నష్టమని ప్రచురించారు. ఇక హ్యాట్రిక్ క్రాష్, బంగారం వెండి మళ్లీ ఢమాలని కూడా ప్రచురించారు. ఇక తెలంగాణకు గుండు సున్నానే, 8 మంది బీజేపీ ఎంపీలు గెలిపించిన తెలంగాణకు అన్యాయమేనని మోడీ చెప్పే కోఆపరేటివ్ ఫెడరలిజం ఇదేనా అంటూ కేంద్ర బడ్జెట్పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కమెంట్స్ను కూడా మరి ప్రచురించారు. ఇక అదేవిధంగా ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పనే లక్ష్యంగా 53.47 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్ అయింది. హైదరాబాద్కు బుల్లెట్ వేగం, 3 హైస్పీడ్ రైలు కారిడార్లు కూడా మరి ఇచ్చారని కూడా ప్రచురించారు. ఇక ధరలు పెరిగేవి తగ్గేవి వస్తువులు ఇవే, విదేశీ ప్రయాణం మరింత సులువు, స్మార్ట్ ఫోన్లు ల్యాప్టాప్లకు తగ్గింపు, షూటింగ్ కెమెరాలు ప్రియం అని కూడా ప్రచురించారు. ఇక తెలంగాణకు కేంద్ర బడ్జెట్లో మొండి చేయి చూపించారు, మేము చేసిన తప్పు ఏంటని చెప్పి మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ఇక తెలంగాణ బడ్జెట్తో ఎంతో మేలు, రాష్ట్రానికి 3 హైస్పీడ్ రైలు కారిడార్లు, కాకతీయ టెక్స్టైల్ పార్కు లబ్ధి, 33 బాలికల హాస్టళ్లు, ప్రపంచవ్యాప్త పరిస్థితుల్లో ఇది ఒక అద్భుత బడ్జెట్ అని చెప్పి మరి కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఓవరాల్గా చూసుకుంటే ఈ రోజున ముందుగా మనం ఇక కేసీఆర్ను విచారించిన సిట్ 4.5 గంటల పాటు విచారణ, ఫోన్ ట్యాపింగ్, ఎంపీల ప్రలోభాల కేసు అంశంపై ప్రశ్నల విచారణపై జిల్లాలో బీఆర్ఎస్ నేతల నిరసనలు అని చెప్పి కూడా ప్రచురించారు. ఇక తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఉత్కంఠ రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావును ప్రత్యేక దర్యాప్తు బృందం ఆదివారం సుదీర్ఘంగా విచారించింది. హైదరాబాద్లోని నందినగర్ నివాసంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభమైన విచారణలో కేసీఆర్ను సిట్ అధికారులు 4.5 గంటల పాటు ప్రశ్నించారు. కేసీఆర్ విచారణను సిట్ అధికారులు ఆడియో, వీడియో రికార్డ్ చేశారు. విచారణ అనంతరం నందినగర్ నుంచి సిట్ అధికారులు వెళ్లిపోయారు. విచారణ అనంతరం కేసీఆర్ నందినగర్లోని తన బాల్కనీలోకి వచ్చి కార్యకర్తలకు అభివాదం చేశారు. అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. మున్సిపల్ ఎన్నికల గురించి ప్రస్తావించారు. పార్టీ క్షేత్రస్థాయిలో చాలా బలంగా ఉందని అయితే చెప్పారు. ఇటు చేసి ఎట్టగైతే కేసీఆర్ అయితే నేను సపోర్ట్ చేస్తాను, ఏదైతే మరి సిట్ అధికారులు ఏదైతే విచారణకి నేను మరి సహకరిస్తానని ఏదైతే మాట్లాడారో మరి సహకరించారు. నిన్న చాలాసేపు పాటు మరి సిట్ అధికారులు ఆయన ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. అదేవిధంగా ఆయన రికార్డు కూడా చేయడం జరిగింది, ఏం చేస్తున్నారు ఏంటి అనే దానికి. మరి కేసీఆర్ను విచారించిన సిట్ 4.5 గంటల పాటు మరి విచారణను అయితే కొనసాగించింది. ఇక విచారణ అనంతరం ఆయన బాల్కనీకి వచ్చి మరి కార్యకర్తలను ఉద్దేశించి అభివాదం చేసినట్టుగా కూడా దీనిలో ప్రచురించడం అయితే జరిగింది. ఇక 53.47 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్, హైదరాబాద్కు బుల్లెట్ వేగం, 3 హైస్పీడ్ రైలు కారిడార్లను ప్రచురించారు. ఇక రక్షణ రవాణా రంగాలకు అగ్రతాంబూలం, పర్యాటక క్రీడా రంగాలకు ప్రోత్సాహం, జిల్లా బాలికల హాస్టల్, వ్యవసాయం, గ్రామీణ మహిళా సాధికారతకు కీలక పథకాలు, విద్యారంగానికి 6.22% పెరిగిన కేటాయింపులు, ట్రంప్ టారిఫ్లకు బడ్జెట్తో కౌంటర్ స్ట్రైక్, ఫార్మా, సెమీ కండక్టర్ల రంగంలో తెలంగాణకు మొండి చేయి, ఆరెంజ్ ఎకనామీకి బూస్ట్, దేశవ్యాప్తంగా కంటెంట్ క్రియేటర్ ల్యాబులు, 81 నిమిషాల్లో బడ్జెట్ ప్రసంగం ముగించిన నిర్మలా సీతారామన్ ప్రచురించడం అయితే జరిగింది. ఇక వికసిత భారత లక్ష్యంగా అడుగులేస్తున్న కేంద్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. స్వాతంత్ర భారతావని చరిత్రలోని కేంద్ర బడ్జెట్ను ఆదివారం ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. ఇంతవరకు ఆదివారం ఎప్పుడు కూడా మరి బడ్జెట్ని ప్రవేశపెట్టలేదు, కానీ ఇదే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇలా పార్లమెంట్లో ఆదివారం బడ్జెట్ని ప్రవేశపెడతాం అయితే ఇది తొలిసారి. ఇక వరుసగా 9వ బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ఆవిడ కూడా రికార్డు సృష్టించారు. ఇక 2026-27 వార్షిక బడ్జెట్ను లోక్సభను సమర్పించిన నిర్మలా సీతారామన్ మొత్తంగా 53,47,315 కోట్లతో ప్రతిపాదించారు. ఇందులో రెవెన్యూ రాబడులను 35,33,150 కోట్లుగా అంచనా వేసిన ఆర్థిక మంత్రి అందులో పన్నుల ద్వారా 28,66,922 కోట్లు, పన్నేతర ఆదాయం ద్వారా 6,66,228 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. ఓవరాల్గా చూసుకుంటే మరి తెలంగాణకు ఒకంత అన్యాయం జరిగిందని చెప్పి అందరూ నాయకులు చెప్తున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే దీనిలో తెలంగాణకు కేంద్ర బడ్జెట్లో మొండి చేయి వచ్చిందని చెప్పి మొండి చేయి చూపించారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్ర అసంతృప్తిని అయితే వ్యక్తం చేయడం అయితే జరిగింది. మేము చేసిన తప్పేంటి? డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. మూసీ RRR మెట్రో విస్తరణపై కేంద్రం నిర్లక్ష్యం, ఆరెంజ్ ఎకనమీ బాంబేకి తరలించడం రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయానికి పరాకాష్ఠని, కెమికల్ పార్క్ మెడికల్ హబ్ జాబితాలో
రాష్ట్రానికి చోటేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని మరి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పడం అయితే జరిగింది. ఇక రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి తమంతా ఢిల్లీకి వెళ్ళి ప్రధానిని కేంద్ర ఆర్థిక మంత్రిని పలుమార్లు కలిసి విన్నవించినప్పటికీ ఒక విన్నపాన్ని కూడా కేంద్రం పరిగణలోకి తీసుకోకపోవడం దారుణమని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ ఏం తప్పు చేసిందని ప్రశ్నిస్తూ కేంద్ర వివక్షపూరిత వైఖరిపై ఆయన నిప్పులు చెరిగారు. రాష్ట్ర భవిష్యత్తు కీలకమైన రీజనల్ రింగ్ రోడ్, మెట్రో విస్తరణకు, మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుల కోసం కేంద్రం నుంచి భారీగా నిధులు అందుతాయని ఆశించామని భట్టి పేర్కొన్నారు. ఇక మూసీ పునరుజ్జీవం కోసం కేంద్ర సాయం కోరినప్పుడే బడ్జెట్లో దాన్ని ఊసేలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ ప్రపంచానికే ఫార్మా హబ్గా ఉన్నప్పటికీ కూడా కేంద్రం ప్రకటించిన కెమికల్ పార్కుల జాబితాలో తెలంగాణకు చోటు కల్పించకపోవడంపై ఆయన తీవ్ర ఆశ్చర్యాన్ని అయితే వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ హయాంలో ఈసీఐఎల్ వంటి దిగ్గజ సంస్థలను హైదరాబాద్కు తెచ్చామని, కానీ ప్రస్తుతం ప్రభుత్వం ఉన్న వాటిని కూడా పట్టించుకోవడం లేదని భట్టి విక్రమార్క విమర్శించారు. టోటల్గా ఓవరాల్గా తెలంగాణకైతే తీవ్ర అన్యాయం జరిగింది. ఈ బడ్జెట్లో తెలంగాణను ఎందుకు పట్టించుకోవట్లేదు, మేమేం పాపం చేశామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అయితే మరి ప్రశ్నించడం అయితే జరిగింది కేంద్ర ప్రభుత్వాన్ని. ఇక అదేవిధంగా కిషన్ రెడ్డి దానికి ఆపోజిట్గా రియాక్ట్ అవటాన్ని మనం అయితే గమనించవచ్చు. తెలంగాణకు బడ్జెట్తో ఎంతో మేలు జరిగిందని, రాష్ట్రానికి 3 హైస్పీడ్ రైల్ కారిడార్లు, కాకతీయ టెక్స్టైల్ పార్కుకు లబ్ధి, 33 బాలికల హాస్టళ్లు, ప్రపంచవ్యాప్త పరిస్థితుల్లో ఇది ఒక అద్భుత బడ్జెట్ అని చెప్పి బడ్జెట్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రియాక్ట్ అవ్వటం అయితే జరిగింది. 33 బాలిక హాస్టళ్ళు వస్తున్నాయి, హైస్పీడ్ మరి రైల్వే కారిడార్లు వస్తున్నాయి, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉందని ఈయన మాట్లాడటం జరిగింది. కేంద్ర బడ్జెట్ గతేడాది కంటే ఈసారి పెరిగిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎరువుల రాయితీని కూడా కేంద్రం పెంచిందని, దీనివల్ల తెలంగాణ రైతులు కూడా లబ్ధి పొందుతున్నారన్నారు. ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి కాకతీయ టెక్స్టైల్ పార్కు లబ్ధి కలిగే పథకాన్ని కేంద్రం తీసుకొచ్చిందన్నారు. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఒక బాలికల హాస్టల్ను కేంద్రం ఏర్పాటు చేయనుందని చెప్పారు. రాష్ట్రంలో 33 జిల్లాలకు బాలిక హాస్టళ్లు మంజూరు అవుతాయన్నారు. రైల్వే బడ్జెట్ 2.77 లక్షల కోట్లు పెంచిందన్నారు. రాష్ట్రానికి 3 హైస్పీడ్ రైళ్లు రానున్నాయని, డేటా సెంటర్లు ఉపయోగపడే నిర్ణయాన్ని మోడీ సర్కార్ తీసుకుంటుందని చెప్పారు. డేటా సెంటర్కి ఇచ్చే ప్రోత్సాహం వల్ల తెలంగాణకు కూడా లాభం జరుగుతుందన్నారు. మరి విదేశీ విద్యపై పన్ను తగ్గించడం వల్ల తెలుగు విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ముందుకు తీసుకెళ్లేలా బడ్జెట్ రూపకల్పన చేశారని చెప్పుకొచ్చారు కిషన్ రెడ్డి. మరి కిషన్ రెడ్డి చెప్పినట్టు నిజంగానే తెలంగాణ మీద అంత ప్రేమతో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిందా, మరి అసలైన వాటిల్లో మొండి చేయి చూపిందా, మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ అయితే చేయండి. ఇక అదేవిధంగా ధరలు పెరిగేవి తగ్గేవి వస్తువులు ఇవే అని, మరి ఏవేవైతే వస్తువులు తగ్గుతున్నాయో ఏవేవైతే పెరుగుతున్నాయో దీని గురించి కూడా ప్రచురించారు. ఇక విదేశీ ప్రయాణం మరింత సులువు, స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లకు తగ్గింపు, షూటింగ్ కెమెరాలు అయితే ప్రియమని కూడా ప్రచురించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు సామాన్యుల రోజువారీ ఖర్చులపై ప్రత్యక్ష ప్రభావం చూపనుంది. పలు దిగుమతి సుంకాలు తగ్గించడం, కొన్ని రంగాలకు రాయితీలు ఇవ్వడం వల్ల అనేక వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉంది. అయితే మరికొన్ని వస్తువులు మాత్రం మరింత ఖరీదుగా మారనున్న ఈ నేపథ్యంలో బడ్జెట్ తర్వాత ఏ ధరలు పెరుగుతాయి, ఏవేవి తగ్గుతాయి అనే అంశాలు పరిశీలిద్దాం. ప్రజలకు ఊరటగా ధరలు తగ్గే వస్తువులు ఏంటో ముందైతే మనం చూద్దాం. విదేశీ ప్రయాణం మరింత సులువు. విదేశీ టూరిజం ప్యాకేజీలపై ఇప్పటి వరకు విధిస్తున్న ట్యాక్స్ కలెక్ట్ సోర్స్ను 5% నుంచి 2% తగ్గించారు. దీంతో విదేశీ పర్యటనలకు వెళ్లే మధ్యతరగతి ఉద్యోగ వర్గాలకు ఖర్చు కొంత మేరకు తగ్గే అవకాశం స్పష్టంగా కనబడుతుందని కూడా ప్రచురించారు. ఇక విదేశీ విద్య మరింత అందుబాటులో. విదేశాల్లో చదువుకునే విద్యార్థుల తల్లిదండ్రులకు ఇది శుభవార్త. లిబరైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ కింద విద్యా ఖర్చులపై విధించే డిటిఎస్ రేటు తగ్గించారు. దీంతో ఫీజుల చెల్లింపులు తేలిక కానున్నాయి. ఇక మద్యం తయారీ, ముడిసరుకు చౌక. ఆల్కహాల్ తయారీలో ఉపయోగించే కొన్ని ముడిసరుకులు, కొన్ని రకాల ఖనిజాల పై కస్టమ్స్ డ్యూటీ 5% నుంచి 2%కి తగ్గించారు. దీని ప్రభావం పానీయాల ధరలపై పరోక్షంగా కనిపించవచ్చు. మరి షూ ఎగుమతులకు ఊతం. పాదరక్షలుగా తయారు రంగానికి పెద్ద ఊరట లభించింది. ఈ అప్పర్ తయారీకి అవసరమైన ముడిసరుకులను కూడా మరి దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఓవరాల్గా చూసుకుంటే ఈ ధరలు మరి కొంతమేరకు తగ్గే అవకాశం అయితే కనబడుతుంది. ఏదైతే మాత్రం మరి కేంద్రం తీసుకున్న నిర్ణయంతో కొన్ని సెల్ ఫోన్లకు సంబంధించినవి కావచ్చు, కొన్నిటికి మరి స్మార్ట్ ఫోన్లకు సంబంధించినవి కొంత తగ్గే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుందని ప్రచురించారు. ఇక అదేవిధంగా చూసుకుంటే తెలంగాణకు గుండు సున్నానే. మరి 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపించిన తెలంగాణకు అన్యాయమే జరిగిందని మోడీ చెప్పే కోఆపరేటివ్ ఫెడరలిజం ఇదేనా అని కేంద్ర బడ్జెట్పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరి ప్రశ్నల వర్షాన్ని అయితే కురిపించారు.
ఒకసారి చూద్దాం. తెలంగాణకు గుండు సున్నానే అని మరి ఓవరాల్గా చూసుకుంటే బడ్జెట్ దెబ్బతో మరి బడ్జెట్ తర్వాత చౌకగా లభించే వస్తువులు అయితే విమాన భాగాలు, మైక్రో ఓవెన్లు, ఈవీ బ్యాటరీలు, సోలార్ ప్యానెల్స్, డయాబెటిక్ అండ్ క్యాన్సర్ మందులు, భారతదేశంలో తయారయ్యే స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, ఈ ఖరీదుగా మారే వస్తువులను కూడా మరి చూపించారు. మరి లగ్జరీ గడియారాలు, దిగుమతి చేసుకున్న మద్యం, సిగరెట్లు, బీడీలు, పాన్ మసాలా, గుట్కా, కొన్ని ఎరువులు, దిగుమతి చేసుకుంటున్న టీవీ పరికరాలు, కెమెరాలు, సినిమా షూటింగ్ కోసం ఉపయోగించే ఇతర పరికరాలు అయితే ఖరీదుగా మారేటట్టుగా అయితే కనబడుతున్నాయని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా బడ్జెట్లో రూపాయి రాబడి, అదేవిధంగా మరి రూపాయి పోయేది ఇలా అని చెప్పి దాని మీద కూడా కొంచెం ప్రచురించడం అయితే జరిగింది. ఇక హ్యాట్రిక్ క్రాష్ గురించి చూద్దాం. బంగారం, వెండి మళ్ళీ ఢమాలైంది. దేశంలో బంగారం ధరలు మరోసారి భారీగా పడిపోయాయి. వరుసగా 3వ రోజు అమాంతం దిగివచ్చాయి. శనివారంతో పోలిస్తే ఆదివారం బంగారం ధరలు భారీగా తగ్గుదలను నమోదు చేసుకున్నాయి. ఇక వెండి ధరలు బాగా పతనమయ్యాయి. ఆదివారం మార్కెట్ ప్రారంభం నాటికి గోల్డ్ రేటు 10 గ్రాములపై 6% తగ్గి 1,43,205కి చేరుకుంది. ఇది కేజీ వెండి ధరలు ఎంసీకేఎస్లో 2.65 లక్షల వద్ద ప్రారంభమయ్యాయి. యుఎస్ డాలర్ బలపడటంతో ప్రపంచవ్యాప్తంగా అమ్మకాలు మొదలయ్యాయి. దీంతో పెట్టుబడిదారుల లాభాలను నమోదు చేసుకోవడంతో ఎంసీఎక్స్లో బంగారం, సిల్వర్ ధరలు కుప్పకూలుతున్నాయని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక తెలంగాణతో బడ్జెట్ మేలని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. ఇక ఓవరాల్గా లెక్కేసుకుంటే కేసీఆర్ను విచారించిన సిట్ మనం తెలుసుకుందాం. ఇక దేశ ఆంక్షలను ప్రతిబింబించిన బడ్జెట్ అని చెప్పి ప్రధాని మోడీ ఈ బడ్జెట్ గురించి అయితే ప్రశంసల జల్లు కురిపించడాన్ని అయితే మనం గమనించవచ్చు. ఇక ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2026-27 కేంద్ర బడ్జెట్పై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ బడ్జెట్ను అద్భుత అవకాశాల రహదారిగా అభివర్ణించారు. ఈ బడ్జెట్ ద్వారా భారతదేశం ప్రయాణిస్తున్న సంస్కరణ ఎక్స్ప్రెస్కు కొత్త శక్తి, ఊపు లభిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేశ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ భవిష్యత్ తరాలకు బలమైన పునాది వేసేలా ఈ బడ్జెట్ ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ బడ్జెట్ చారిత్రాత్మకమైనదని, ఇది భారత నారీ శక్తికి బలమైన ప్రతిబింబమని ప్రధాని మోడీ అన్నారు. మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ వరుసగా 9వ బడ్జెట్ను ప్రవేశపెట్టి రికార్డు సృష్టించారని, నిర్మలా సీతారామన్ మీద పొగడ్తల వర్షాన్ని అయితే నరేంద్ర మోడీ కురిపించడం అయితే జరిగింది. ఇక అదే సందర్భంలో ప్రజలను విస్మరించిన బడ్జెట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. షేర్ మార్కెట్ కుప్పకూలింది బడ్జెట్ వల్లే అని అఖిలేష్ యాదవ్ అయితే చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్పై విపక్షాల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ విపక్షాలు దేశం ఎదుర్కొంటున్న వాస్తవ ఆర్థిక, సామాజిక సవాళ్లను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. నిరుద్యోగం, తయారీ రంగం క్షీణత, రైతుల కష్టాలు వంటి కీలక సమస్యలను పరిష్కరించడంలో ఈ బడ్జెట్ ఘోరంగా విఫలమైందని చెప్పి మరి ఆయన విమర్శించారు. ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ స్పందించారు. ఉద్యోగాలు లేని యువత, మరి పడిపోతున్న తయారీ రంగం, దేశం నుంచి తరలిపోతున్న పెట్టుబడులు, కుప్పకూడుతున్న కుటుంబ పొదుపు, రైతుల కష్టాలు, పొంచి ఉన్న ప్రపంచ ఆర్థిక సంక్షోభాలు, వీటన్నిటిని బడ్జెట్ పట్టించుకోలేదు. దిద్దుబాటు చర్యలకు నిరాకరిస్తున్న ఈ బడ్జెట్ భారతదేశ వాస్తవ సంక్షోభాల పట్ల గుడ్డిగా వ్యవహరిస్తుందని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. రాహుల్తో పాటు ఇతర విపక్ష నేతలు కూడా బడ్జెట్ మీద పెదవి విరిచారు. వృద్ధిని పునరుద్ధరించడానికి, ఉపాధి కల్పించడానికి ఇందులో సరైన సంస్కరణలు లేవని చెప్పి మరి రాహుల్ గాంధీ విమర్శించడం జరిగింది. ఒక పక్క నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపిస్తే ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. మీరేమనుకుంటున్నారు? ఈ బడ్జెట్ వలన మరి దేశానికి ఎంతవరకు మేలు జరిగింది అనుకుంటున్నారు? మరి నరేంద్ర మోడీ చెప్పిన విధంగా మరి అద్భుతంగా ఉందంటారా బడ్జెట్, లేదంటే రాహుల్ గాంధీ చెప్పిన విధంగా మరి బడ్జెట్ మరి ఎటువంటి ఉపయోగకరంగా లేని విధంగా ఉందో మీరు కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. ఇక స్టాక్ మార్కెట్ పతనానికి బడ్జెట్ కారణమన్నారు నవాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్. మరో అడుగు ముందుకేసి స్టాక్ మార్కెట్ పతనానికి బడ్జెట్ కారణమని ఆరోపించారు. బీజేపీ బడ్జెట్ ఫలితం ఇదిగో, షేర్ మార్కెట్ భారీగా కుప్పకూలింది, అది మార్కెట్తో తెరుస్తారా లేదా అన్నది ప్రశ్న కాదు, ఇది ఇంకా ఎంత పడిపోతుంది అనేది అసలు ప్రశ్న అని అది మేము ముందే చెప్పామని ఆయన అన్నారు. ఈ బడ్జెట్ కేవలం 5% మంది ప్రజల కోసమేనని, కమిషన్లు దక్కించుకోవడానికి బీజేపీ సొంత వ్యక్తులకు మరి ప్రయోజనం చేకూర్చడానికి దీన్ని రూపొందించారని ఆయన తీవ్రంగా ఆరోపణలు చేశారు అఖిలేష్ యాదవ్. ఇది బీజేపీకి తరహా అవినీతికి కంటికి కనిపించని లెక్కల చిట్టా అని అఖిలేష్ యాదవ్ అభివర్ణించారని కూడా ప్రచురించారు. మార్చి 31 వరకు సవరించిన ఐటీఆర్ దాఖల అనుమతి అని కూడా ప్రచురించారు. ఇక కేంద్ర బడ్జెట్ సామాన్యుడికి ఊరటనిచ్చే ఉందని కిమ్స్ సిఎండి డాక్టర్ బొల్నేని భాస్కర్ రావు అయితే చెప్పినట్టుగా కూడా ప్రచురించారు. ఇక మనకి తెలుసు
జాగృతి కల్వకుంట్ల జాగృతి అధ్యక్షులు తెలంగాణకు గుండె సున్నారని 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపించిన తెలంగాణకు అన్యాయం జరిగిందని చెప్పి మరి ప్రచురించారు. ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణకి బడ్జెట్తో మరి ఎటువంటి న్యాయం జరగలేదు. 8 మంది ఎంపీలను గెలిపించాం మీకోసం, కానీ మీరు చేసింది ఏంటి? ఇంత తెలంగాణకు అన్యాయం చేస్తారని తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేయడం అయితే జరిగింది. మరి ఒక తెలంగాణ అధ్యక్షురాలు కావచ్చు, బట్టి విక్రమార్క కాంగ్రెస్ నుంచి కావచ్చు, ఎవరు కూడా ఈ బడ్జెట్ మీద సరిగ్గా రాలేదు అని చెప్పి విపక్షాలని గోల్ చేస్తుంటే మరి బీజేపీ ఎంపీలు బీజేపీ నేతలు మాత్రం ఆహా ఈ బడ్జెట్ మాత్రం ఎంతగానో ఉపయోగపడుతుంది దేశానికి అని చెప్పి వీరు చెప్పడాన్ని మనం గమనించవచ్చు. ఇక డాక్టర్ రూప్ కుమార్ డబ్బీకార్ అంతా బాగానే ఉంది, గాయపడిన ఈ దేహం నాది కాదు, కోల్పోవడానికి ఈ సంపద నాది కాదని ఒక సాహిత్యం కూడా దీని మీద రాయటం అయితే జరిగింది. వెలుగుల వెనక విధ్వంసం అని చెప్పి డాక్టర్ బివిఎన్ స్వామి గురించి కూడా మరి రాయటం అయితే జరిగింది. ఇక మనం చూడొచ్చు, ఆర్థిక సాయం అందజేసిన గౌడ సంఘ నాయకులని ఆమనగల్లిలో కడతాల్ మరియు చెరికొండ గ్రామానికి చెందిన వల్లభూదాస్ వెంకటయ్య ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో ఇటీవల మరి మరణించారు. ఆదివారం చెరికొండ గ్రామ సర్పంచులు పాలకూర మహేంద్ర గౌడ ఆధ్వర్యంలో గౌడ సంఘ అధ్యక్షులు లోల్కోట రాములు సంఘర్షణలో మాజీ ప్రజాప్రతినిధులు గౌడ సంఘ సభ్యులు ఆ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఇక పౌర్ణమి నాడు రామచంద్ర ప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారని కూడా ప్రచురించారు. ఇంకా ఇది అభివృద్ధితో కూడిన వికసిత భారత బడ్జెట్ అని, ఉపాధికి చేతి వృత్తులకు ఆరోగ్యానికి కేంద్రం పెద్దపీట వేసిందని పరకాల బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్ పి కాళీ ప్రసాదరావు అయితే చెప్పడం అయితే జరిగిందని కూడా ప్రచురించారు. ఇక సిట్ విచారణ పేరుతో తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ను వేధిస్తే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు అని చెప్పి ప్రచురించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా నిన్న చూడొచ్చు, మరి ఒక మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర సాధకుడైనటువంటి కేసీఆర్ని హింసిస్తున్నారు మరి సిట్ అధికారులు అని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలు నేతలందరూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు, రాస్తారోకలు చేశారు, బైక్ ర్యాలీలు చేపట్టారు, తమ యొక్క ఆక్రోశాన్ని అయితే వెళ్ళగొక్కడం అయితే జరిగింది. కానీ అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అది ఎంతటి స్థాయి వ్యక్తి అయినా ఒక ఆరోపణలు వచ్చినప్పుడు దాని మీద మరి సిట్ అధికారులకు సహకరించాలని పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీన్ని రాజకీయం చేయాలని చూస్తున్న, మున్సిపల్ ఎన్నికల పర్పస్ రాజకీయం చేయాలని చూస్తున్న కేసీఆర్ సిగ్గుచేటు అని చెప్పి నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఘాటుగా వ్యాఖ్యానించడం జరిగింది. మీరేమనుకుంటున్నారు? కేసీఆర్ తీసుకున్న మరి నిర్ణయం సిట్టుకి సంబంధించి సహకరించినప్పటికీ కూడా మరి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో మరి ర్యాలీలు చేపట్టడం, మరి దీన్ని ఏ రకంగా ఏ కోణంలో చూడాలి, రాజకీయం చేసిందంటారా బీఆర్ఎస్ అనేది మీరు కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. ఇక మొగిలిగిద్దలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం, కేసీఆర్ విచారణ బగ్గుమన్న బీఆర్ఎస్ శ్రేణులను కూడా ప్రచురించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మరి మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మరి ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రిపై కక్ష సాధింపు చర్యలు చేస్తుందని చెప్పి మరి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా నిరసనలు, మరి అలాగే ప్రతి దగ్గర కూడా నిరసనల కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమ సాధన విచారణ పేరుతో వేధిస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీయే పిలుపునివ్వడంతో ఎక్కడికక్కడ అన్నిటి కూడా చేశారు. కాకపోతే ఇది ఒక రాజకీయ కోణంలో చూడాలా, మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సెంటిమెంట్ను రగిల్చే ప్రయత్నంలో భాగంగా ఇది జరిగిందని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, మరి మిగతా వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. మరి కేవలం సెంటిమెంట్ను రగిల్చి మరి ఓట్లు దండుకునేందుకు ఈ రకంగా చేశారా? మరి సిట్ అధికారులు చెప్పినప్పుడు ఎంతటి వ్యక్తి అయినా వెళ్ళాలి అని చెప్పిన పొన్నం ప్రభాకర్ లాంటి కాంగ్రెస్ నేతల మాటల్లో వాస్తవం ఉందా ఏమనుకుంటున్నారో కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. ఇక శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చర్యలు ఉంటాయని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌశాలం ఐపీఎస్ చెప్పారని ప్రచురించారు. ఇక దర్రీస్ తయారీపై శిక్షణ కార్యక్రమం ప్రారంభించిన కార్పొరేటర్ టీపీసీసీ చేనేత రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. ఇక పిల్లలు పనిలో కాదు బడిలో ఉండాలి, పిల్లలు పనిలో కాదు బడిలో ఉండాలి. ఆపరేషన్ స్మైల్ ద్వారా 179 చిన్నారులకు విముక్తి. వరంగల్ పోలీస్ కమిషనర్ సంప్రీత్ సింగ్. ఇవి ఎందుకంటే ఇప్పటికీ కూడా వెట్టి చాకరీ చేస్తున్న బాల కార్మికులు ఉన్న పిల్లల్ని ఇప్పటికీ కూడా మనం అక్కడక్కడ చూస్తూ ఉన్నాం. కానీ పిల్లలు ఉండాల్సింది పనిలో కాదు బడిలో ఉండి చదువుకునే, తద్వారా దేశ అభివృద్ధికి మరి నేటి బాలలే రేపటి పౌరులయ్యే యువత మరి ఎంతోమంది భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఉపయోగపడాలి. అలాంటి బాలల్ని కార్మికులుగా ఉంచకూడదు అని చెప్పి మరి ఆపరేషన్ స్మైల్ ద్వారా 179 మంది చిన్నారులకు ఈ పని నుంచి విముక్తి కల్పించి బడిలో వేయటం జరిగింది. దీన్ని మనందరం కూడా చాలా హర్షించదగ్గ విషయం. ఇక ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి చెప్పినట్టుగా కూడా ప్రచురించారు.
ఇక రాష్ట్రాన్ని సాధించిన వాళ్ళం కేసులకు భయపడతామా? సీఎం రేవంత్ రెడ్డి ప్రోద్బలంతోనే కేసీఆర్కు సిట్టు నోటీసులు. మరి కేసీఆర్ జోలికి వస్తే అగ్గి పుట్టిస్తాం. సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి. జయప్రదం చేయాలి. కేసీఆర్పై సిట్టు విచారణకు వ్యతిరేకంగా మరి సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ కార్యకర్తల భారీ నిరసన. ఇక ఒక్కటేంటి, మొత్తంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే నిన్న మనమైతే చూసాం. ఇక ఆదివాసీ బిడ్డను పారిపోయే రకాన్ని కాదు, ప్రజల కోసం భక్తుల కోసం పంతం నెగ్గించుకునే రకాన్ని తప్పుడు ప్రజలపై నిప్పులు జరిగిన మంత్రి సీతక్కని కూడా ప్రచురించారు. ఇక ప్రపంచ ప్రసిద్ధ మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర సందర్భంగా తనపై కొందరు కావాలని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి ధనసరి సీతక్క తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మనస వాచ కర్మేణ చిత్తశుద్ధితో ఆదివాసీల అస్తిత్వం ఆత్మగౌరవం కోసం పరితపించి ఆదివాసీ బిడ్డనని తాను పేర్కొన్నారు. తాను పారిపోయే రకం కాదని, భక్తుల ప్రజల కోసం పంతం నెగ్గించుకునే రకమని స్పష్టం చేశారు. ఆదివాసీ అస్తిత్వం, తల్లుల పట్ల అచంచల భక్తి తన జీవన విధానమని, మేడారం జాతర దిగ్విజయాన్ని జీర్ణించుకోలేకే కొందరు చేసే కుట్రలకు మరి భయపడబోనని మంత్రి అయితే మరి పేర్కొన్నారు. ఎవరైతే తమ మీద ఆరోపణలు చేస్తున్నారో, కుట్రలు చేస్తున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తాను, నేను పారిపోయే రకం కాదు, మరి పంతం నెగ్గించుకునే రకం ఏదైనా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల కాంక్ష కోసమే నేను పనిచేశాను. చాలా అద్భుతంగా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర జరిగింది. మరి ఆసియా ఖండంలోని అతిపెద్ద జాతర అయిన సమ్మక్క సారలమ్మ జాతర తెలంగాణ రాష్ట్రానికి తలామానికంగా నిలిచిందనే విషయం మనందరికీ కూడా తెలుసు. నిజంగానే జాతర కూడా చాలా అద్భుతంగా జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఈ విషయంలో 100% సక్సెస్ అయిందంటలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ధనసరి సీతక్క కూడా దాని గురించే మరి పునరుద్ఘాటించడం అయితే మనమైతే చూసాం. ఇక అదేవిధంగా నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను మెగాస్టార్ చిరంజీవి. మనకు తెలుసు మెగాస్టార్ చిరంజీవికి ఈ సంవత్సరం బాగా కలిసి వచ్చిందని మనం అనుకోవాలి. ఒక పక్కన మరి సినిమా ఏదైతే రిలీజ్ అయిందో మనశంకర్ వరప్రసాద్ గారు సూపర్ డూపర్ హిట్ కొట్టి ఇండస్ట్రీ రీజనల్ మూవీలో ఇండస్ట్రీ రికార్డు బద్దలు కొట్టి మరి ఒక సెట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. తానేంటో మరి మరొక్కసారి దేశవ్యాప్తంగా తన స్థాయి ఏంటో, తన రేంజ్ ఏంటో మరి మెగాస్టార్ చిరంజీవి తెలియజెప్పారు ఆ సినిమాతో. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు కవలలు జన్మించడంతో మెగా కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది. ఎంతో కాలంగా మనవరాల కోసం ఎదురు చూస్తున్న మెగాస్టార్ చిరంజీవికి ఈ వార్త తన కెలవన నెరవేరినట్లయింది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని అపోలో ఆసుపత్రి వద్ద మెగాస్టార్ మీడియా సమావేశం నిర్వహించి తన సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ఇంట్లోకి 2 వారసులు రావడం మాటల్లో చెప్పలేని ఆనందాన్ని ఇస్తుందని, తల్లి ఉపాసనతో పాటు 2 బిడ్డలు కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని వెల్లడించారు. ఉపాసనకు విజయవంతంగా ప్రసవం చేసిన వైద్య బృందానికి చిరంజీవి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమ కుటుంబాన్ని ఎల్లప్పుడూ గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తున్న అభిమానులకు, శ్రేయోభిలాషులకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలియజేస్తూ తీవ్ర భావోద్వేగానికైతే లోనయ్యారు. మా ఇంట్లో ఈ శుభం జరగాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం, ఈరోజు అది సాకారమైందంటూ చిరంజీవి ఆనంద బాష్పాలతో ముగించారు. మరి అంతే కదా, తను ఏదైతే కోరుకున్నారో ఆ కోరుకున్న పని జరిగితే అది గెలుపు. ఆటలు కావచ్చు, క్రీడలు కావచ్చు, మనస్ఫూర్తిగా మనం కోరుకున్నదనే జరిగితే ఒకంత భావోద్వేగానికి ఎవరైనా కూడా లోనవుతాం. మరి అంతే ఆనంద బాష్పాలతో మరి కొంత భావోద్వేగానికి లోనైన చిరంజీవి నిన్న మనం అయితే చూడొచ్చు. మెగాస్టార్కి ఈ 2026 అత్యద్భుతంగా కలిసి వస్తుందని చెప్పాలి. పట్టిందల్లా బంగారం అయ్యేలాగా ఆయనకి మరి తను కోరుకున్న కోరిక అయితే చిరకాల వాంఛ తీరింది. తనకు ఒక మనవరాలు వచ్చినందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ తనను ఇష్టపడే వాళ్ళందరికీ, అభిమానులకి, శ్రేయోభిలాషులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అయితే ఆయన తెలియచేయడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా మెగా ట్విన్స్కు తారక్ వెల్కమ్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు కవల పిల్లలు జన్మించిన వేళ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు వీరికి పలువురు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతుండగా తాజాగా అగ్రకథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వక అభినందనలు తెలియజేశాడు. తారక్ తన ఎక్స్ ఖాతాలో స్పందిస్తూ రామ్ చరణ్ ఉపాసనలో కవలలు జన్మించినందుకు అభినందనలు, మీ కుటుంబం ఎల్లప్పుడూ ప్రేమ, ఆరోగ్యం మరియు ఆనందంతో వర్ధిల్లాలని కోరుకుంటున్నానంటూ తారక్ తెలిపారు. ఉపాసన శనివారం రాత్రి కవల పిల్లలకు జన్మనివ్వగా ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ తల్లి మరియు పిల్లలిద్దరికి కూడా క్షేమంగా ఉన్నారని తెలిపారు. మనకు తెలుసు మరి రామ్ చరణ్ కుటుంబం కానీ జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం కానీ ఒక విడదీయరాని ఫ్రెండ్షిప్ అయితే బాగా ఉంది.
ప్రణీత కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ వైఫ్, అదేవిధంగా ఉపాసన కావచ్చు, రామ్ చరణ్ వైఫ్, వీళ్ళిద్దరి మధ్యన కూడా ఒక మంచి బాండింగ్ ఉంటాం. అదేవిధంగా మరి తారక్ అండ్ రామ్ చరణ్ కూడా మొదటి నుంచి కూడా స్నేహపూర్వక వాతావరణంలో వాళ్ళు ఉండటం అనేది మనందరికీ తెలుసు. రాజమౌళి తీసిన మరి త్రిబుల్ సినిమాల టైంలో స్వయంగా వాళ్ళిద్దరు కూడా చెప్పడం జరిగింది. రాజమౌళి సినిమా కంటే ముందు నుంచే వాళ్ళిద్దరి మధ్య ఒక ఫ్రెండ్షిప్ అనేది చిగురించింది. మరి ఫ్రెండ్షిప్ ఎలాగే ఉండాలని నందమూరి అభిమానులు కానీ అదేవిధంగా మెగా అభిమానులు కానీ ఎప్పుడు కోరుకుంటున్నారు. దానికి తగ్గట్టుగానే మరి ఎప్పుడైతే కవల పిల్లలు మరి రామ్ చరణ్కు కలిగారో ఆనందాన్ని ఎక్స్వేదిక్గా మరి జూనియర్ ఎన్టీఆర్ కంగ్రాచులేషన్స్ చెప్పి ఎప్పుడు మీ కుటుంబం ఆనందంగా ఉండాలని చెప్పడం అయితే జరిగింది. ఇక వైరల్ అవుతున్న రామ్ చరణ్ స్పెషల్ ఫోటో. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు రెండోసారి తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. శనివారం రాత్రి హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో ఉపాసన కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా సోషల్ మీడియా వెల్లడిస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు. తల్లి బిడ్డలు ముగ్గురు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు ధృవీకరించారు. అయితే ఈ సందర్భంగా రామ్ చరణ్ తన ఇన్స్టాగ్రామ్లో ఒక స్పెషల్ ఫోటో షేర్ చేశారు. తన భార్య ఉపాసన పెంపుడు కుక్కతో కలిసి ఉన్న అందమైన ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ పంచుకుంటూ తమ జీవితంలో కొత్త అతిథులు రావడం పట్ల ఎమోషన్ అయ్యారు. క్లింకారాతో కలిపి ఇప్పుడు మొత్తం ముగ్గురు పిల్లల తండ్రి అయినందుకు చాలా కృతజ్ఞతగా ఉందని, తమ జీవితంలో మహిళలే గొప్ప బలమని ఆయన పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన మరి ఫోటో సోషల్ మీడియాలో అయితే వైరల్గా అయితే మారింది. ఓవరాల్గా చెప్పాలంటే మరి ఇక అదేవిధంగా హిట్ కోసం విజయ్ దేవరకొండ ప్రయత్నాలు. ప్రత్యేక పాత్రలో సీనియర్ యాక్టర్స్, యూత్ ప్రత్యేక ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న రౌడీ స్టార్ విజయ్. మనకు తెలుసు విజయ్ దేవరకొండ గురించి. అతి తక్కువ కాలంలో ఒక్కొక్క స్టెప్ ఎదుగుతూ మరి ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఏ రకంగా అయితే, రవితేజ ఏ రకంగా అయితే ముందుకు వెళ్ళారో అంతే విధంగా మరి విజయ్ దేవరకొండ కూడా ఒక్కో మెట్టు ఎదుగుతూ మరొక మధ్యతరగతిగా ఉన్న వ్యక్తిగా ఉన్న విజయ్ దేవరకొండ మరి మంచి పీక్స్లోకి వెళ్ళాడు. కానీ అక్కడి నుంచి కూడా కొన్ని ఫ్లాప్ మూవీస్ అతను పలకరించడం వలన అతని ఇమేజ్ కొంత డ్యామేజ్ అయినమాట వాస్తవం మనందరం కూడా ఒప్పుకోవాలి. ఇక యూత్లో ప్రత్యేక ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కెరీర్ మరో కీలక మలుపు చోటు చేసుకునింది. గత కొంతకాలంగా సరైన కమర్షియల్ హిట్ కోసం ఎదురు చూస్తున్న ఆయన తాజాగా వరుస ప్రాజెక్టుతో బిజీ అవుతూ కొత్త స్ట్రాటజీని అమలు చేస్తున్నాడు. ఇటీవల విడుదలైన కింగ్డమ్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఇప్పుడు మరింత జాగ్రత్తగా కథల ఎంపికలో ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో దర్శకుడు రవికిరణ్ కోలా తెరకెక్కిస్తున్న రౌడీ జనార్దన్ సినిమా ప్రత్యేకంగా నిలుస్తుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం విజయ్ దేవరకొండ కెరీర్లో విభిన్నమైన ప్రయత్నంగా భావిస్తున్నారు. టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోలో చూపించిన మాస్ ఎలిమెంట్స్ గ్రామీణ వాతావరణం సినిమా అంచనాలను ఒక్కసారిగా పెంచేశాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్తో పాటు బలమైన టెక్నికల్ టీం పనిచేస్తుండడం విశేషం. హీరోయిన్గా కీర్తి సురేష్ ఎంపిక కావడం సినిమాకు అదనపు ఆకర్షణగా మారింది. నటీనటుల ఎంపిక విషయంలో దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇక కథలో భావోద్వేగాలకు కీలకమైన పాత్రల కోసం అనుభవజ్ఞులైన నటులను తీసుకుంటున్నట్లుగా టాక్ వినబడుతుంది. సీనియర్ నటి శోభను ముఖ్యమైన పాత్రలో కనిపిస్తున్నారట. వార్త సినిమాకు మరింత ప్రాధాన్యత తీసుకొచ్చింది. అలాగే సీనియర్ హీరో రాజశేఖర్ కూడా ప్రత్యేక పాత్రలో కనిపించే అవకాశాలు ఉన్నట్లుగా చర్చ నడుస్తుంది. భారీ తారాగణం, గ్రామీణ శైలిలో సాగే యాక్షన్ కథాంశం, పీరియాడిక్ టచ్ అన్నీ కలిసి రౌడీ జనార్దన్ విజయ్ దేవరకొండ మాస్ ఒక కంబ్యాక్ మూవీగా నిలబెడతాయనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. మనందరికీ తెలుసు విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డిలో ఆయన నటించిన తీరు అందరికీ బాగా ఉంది. కానీ అర్జున్ రెడ్డి కంటే కూడా మరి అత్యధిక ఫ్యాన్ బేస్ని తీసుకొచ్చి ఫ్యామిలీస్ అందరినీ కూడా దగ్గర చేసిన మూవీ ఏదైనా ఉందంటే అది గీతా గోవిందం. మరి గీతా గోవిందం మూవీతో విజయ్ మరి టోటల్గా టాలీవుడ్లో తన సత్తా ఏంటో, తన స్థాయి ఏంటో అందరికీ తెలియజెప్పాడు. మరి అలాంటి ప్రేక్షకులను మరి ఫ్యామిలీ ఆడియన్స్ను కూడా తీసుకురాగలిగినప్పుడే, అలాంటప్పుడు పల్లెటూరు వాతావరణంలో మరి ఇలాంటి సినిమాలు తీసినప్పుడు మరి మరి విజయ్ దేవరకొండకి మరొక హిట్ పడే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. మరి రానున్న రోజుల్లో విజయ్ దేవరకొండకి ఈ సినిమా కూడా హిట్ అవ్వాలని చెప్పి ఆయన అభిమానులు అయితే కోరుకుంటున్నారు. ఇక కాలేజీ స్టూడెంట్స్తో శ్రీలీల రచ్చ, మరి పెళ్ళాన్ని అడిగారని చెప్పి మరి రాసుకొచ్చారు. అలాగే అలా ఆ దృష్టికి కోల్పోయా అని చెప్పి, అదేవిధంగా సూర్య 46కు క్రేజీ టైటిల్స్ అని కూడా మరి ప్రచురించారు. ఓవరాల్గా చూసుకుంటే మరి ఏఎన్ఎన్ వార్తాపత్రికలో మరి ఇంపార్టెంట్ న్యూస్ని అయితే విశ్లేషించే ప్రయత్నం అయితే చేశాం. మరి అదేవిధంగా ఎప్పటికప్పుడు అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. మరింత కూలంకుషంగా వార్తల్ని ప్రజలకి ప్రభుత్వానికి వారధలాగా ఉండి మరి ఇంపార్టెంట్ వార్తల్ని నిష్పక్షపాతంగా ప్రచురిస్తున్న ఏకైక పత్రిక మహాధర పత్రిక. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా మరొకసారి చూద్దాం ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఏం ప్రచురించారో చూద్దాం. ఇక చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్, స్కిల్ కేసులో ఆయనకు ప్రమేయంపై ఆధారాలు లేవు. విశాఖ
పిఎంఎల్ఏ కోర్టులో అనుబంధ ఛార్జిషీట్ ఆయన పాత్ర లేదు, నిందితుడిగా చేర్చలేం అని చెప్పి ఈడీ చెప్పింది. ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకున్న కోర్టు ఈ కేసులో గత నెలలోనే ఆయనకు సిఐడి క్లీన్ చిట్ నాడు నానా గగ్గోలు పెట్టారు జగన్ అనుకో, నేడు ఈడీ తేల్చేయడంతో మూతబడిన నోళ్లు అని కూడా ప్రచురించారు. మనకు తెలుసు గతంలో మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. అయితే ఆయనకి క్లీన్ చిట్ అయితే లభించిందని చెప్పి కూడా ప్రచురించారు. ఇక స్కిల్ డెవలప్మెంట్ కేసులో కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ కేసులో కొందరు నిందితులు ప్రభుత్వ నిధులు మళ్లించినట్లుగా గుర్తించామని, కానీ చంద్రబాబు పాత్ర మాత్రం దానిలో లేదని పేర్కొంది. అందువల్ల ఆయన ఈ కేసులో నిందితుడిగా చేర్చలేమని తెలిపింది. గత నెల 28న విశాఖపట్నంలో ప్రత్యేక పిఎంఎల్ఏ మనీ లాండరింగ్ నిరోధక చట్టం కోర్టులో తన దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్షీట్ను న్యాయస్థానం పరిగణలోకి తీసుకుందని ఈడీ ఓ ప్రకటనలో వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి తప్పుడు కేసులో చంద్రబాబును అరెస్టు చేయడంతో మరి ఆయన అరెస్ట్ అయ్యారని చెప్పి తద్వారా ఇప్పుడైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ముఖ్యమంత్రికి మరి ఈడీ క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పి దీని ద్వారా మరి టీడీపీ అభిమానులు అయితే సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. ఇక అదేవిధంగా రోత మాటలపై రగిలిన అగ్గి, బాబు లోకేష్పై జోగి దుర్భాషలు, బగ్గుమన్న టీడీపీ శ్రేణులు, రమేష్ ఇంటిపై రాళ్లతో దాడి, పెట్రోల్ సీసా విసిరి నిప్పు, పగిలిన మొదటి అంతస్తు అద్దాలు, మాజీ మంత్రిపై కేసు నమోదు, అయినా తీరు మార్చుకొని జోగి ఈసారి సీఎంపై ఫేక్ వ్యాఖ్యలు, నేతలు ఆ భాష మాట్లాడకూడదు, హుందాగా ఉండాలి, అంబటి సతీమణి మరి పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జైలుకు అంబటి, సీఎంపై బూతులు, కేసులో రిమాండ్, రాజమండ్రి జైలుకు తరలింపు, అరాచకమే వైసీపీ కల్చర్ అని కూడా దీనిలో ప్రచురించారు. మనం ఏపీలో జరుగుతున్న తీరును మనం కొంచెం కూలంకుషంగా చూసుకుంటే గత ప్రభుత్వ హయాంలో ఏదైతే మరి ఎలాగైతే జరిగిందో అదేవిధంగా ఈ రోజున కూడా కొన్ని సంఘటనలు జరగడాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. అయితే దీనిలో ఒక కుట్రకోణం కూడా ఉందని చెప్పి రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. ఎక్కడైతే టీడీపీకి సంబంధించిన కొంతమంది మంత్రులను కావచ్చు, వేరే వాళ్ళ కార్యకర్తలు కావచ్చు మాట్లాడుకుంటే డైరెక్ట్గా అంబటి రాంబాబు లాంటి మాజీ మంత్రి ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రిని దౌర్భాగ్యమైన భాషలో మాట్లాడేటప్పటికీ టీడీపీ శ్రేణులు ఒకంత తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాయి. మరి డైరెక్ట్గా కారు మీద దాడి చేసిన పరిస్థితి అయితే మనం చూడొచ్చు. అదే సమయంలో నారా లోకేష్ మీద మరి వ్యక్తిగతమైన హననం చేసేటట్టుగా కొవ్వు పట్టింది, కొవ్వు కోసేసేయాలని చాలా నీచమైన భాష మాట్లాడటం, ఈ రకంగా ఇదంతా ఒక ప్లానెడ్ ప్రకారం జరిగింది. ఇది కేవలం ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా జరిగింది. కేవలం కల్తీ నెయ్యి అనేది అసలు లేదు. బోలేబాబా డైరీ నుంచి మరి 60 లక్షల కేజీల నెయ్యి లాంటి పదార్థంతో 20 లక్షల కోట్ల లడ్డూలు మరి తయారు చేసి మరి ప్రజలకు అందించారు. మరి ఇవన్నీ కూడా మరి మరి ప్రజలందరూ కూడా కల్తీ నెయ్యితో ఉన్న వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని అందించారు. ఇది అసలు నెయ్యే కాదు అన్నది సిట్ అయితే తేల్చిన సందర్భంలో మరి కొన్ని పోస్టర్స్ అయితే మరి వెలిసినాయి. ఈ పోస్టర్స్ వెలవడాన్ని వైసీపీ తీవ్రంగా ఆక్షేపించింది. అక్కడ జంతు కొవ్వు కలవలేదు అని ఎప్పుడైతే చెప్పారో, జంతు కొవ్వు కలవలేదని ఐడెంటిఫై చేస్తున్నారు తప్ప అసలు నెయ్యే వాడని నెయ్యే లేని దాంతో లడ్డూలు తయారు చేసిన దాన్ని మరుగున పరిచేందుకే మరి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అని చెప్పి మరి రాజకీయ విశ్లేషకులు తలపండిన మేధావులు అయితే చెప్తున్నారు. ఓవరాల్గా సంయమనం పాటించాలి. గతంలో మనకు తెలుసు 2021 అనుకుంటా, 2021 అక్టోబర్లో మరి అప్పుడులో ఉన్న పట్టాభి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని టీడీపీ నేత పట్టాభి ఒక అనుచిత వ్యాఖ్యలు కొంత చేయడం జరిగింది. దాని మీద తీవ్రంగా ఆగ్రహించిన వైసీపీ నేతలు పట్టాభి ఇంటిపై దాడి చేయడం కావచ్చు, మరి టీడీపీ పార్టీ కార్యాలయాన్ని దాడి చేయడం కావచ్చు, ఇవన్నీ సేమ్ జరిగినాయి. మరి అదే సమయంలో ఈ రోజున ఇలా మాట్లాడితే మరి చంద్రబాబు నాయుడు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, లేదంటే సీనియర్ మంత్రులు కానీ సంయమనం పాటించండి, మీరు ఆయన మాట్లాడటం తప్పు, చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పాల్సిన బాధ్యత కలిగిన మరి మంత్రులు కానీ ఆ రకంగా ప్రయత్నాలు చేయకపోవడంతో ఈ రోజున మరి జోగి రమేష్ మాట్లాడింది 100% తప్పు. జోగి రమేష్ కానీ, అంబటి రాంబాబు కానీ వీళ్ళు మాట్లాడింది, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కానీ కేవలం టీడీపీ కార్యకర్తలని, టీడీపీ నేతల్ని రెచ్చగొట్టడానికి ఒక పథకం వేసినట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అదే సమయంలో మరి సంయమనాన్ని కోల్పోకుండా చెప్పాల్సిన బాధ్యత టీడీపీ అధినాయకత్వం మీద ఉంది. అది చెప్పడంలో మాత్రం టీడీపీ ఫెయిల్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మీరెవరూ కూడా మరి
ప్రజల్లో భయాందోళనకు గురయ్యే విధంగా ఇలాంటి పనులు చేయకూడదని చెప్పాలి. ఒక రకంగా ఒకళ్ళు తిడితే ఆ తిట్టిని చట్టబద్ధంగా తిట్టినందుకు అతను శిక్షించాలి. కానీ ఇలా పెట్రోల్ బాంబులు, లేదంటే పెట్రోలు వేసిన ప్యాకెట్లు, లేదంటే రాళ్లతో దువ్వితే లోపల ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే మరి అది సామాన్యులకి అది తగిలే అవకాశం ఉంటుంది. ఎందుకు ఈ మాత్రం కార్యకర్తలు ఆలోచించట్లేదు? కాబట్టి వీళ్ళందరినీ కంట్రోల్ చేయడంలో మాత్రం టీడీపీ ఉన్న అధినాయకత్వం కావచ్చు విఫలమైందని ఘంటాపదంగా చెప్పొచ్చు. ఈ రోజున జరిగిన దానిలో అంబటి రాంబాబు మాట్లాడటం 100% రాంగ్, బూమ్ రాంగ్, అది మామూలు రాంగ్ కాదు. అలాగే మరి జోగి రమేష్ మాట్లాడుతాం రాంగ్. అలాగే మా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వైసీపీ నేతలు తీసుకుని నోటి దూలం మాటలు ఏవైతే మాట్లాడారో ఇవన్నీ కూడా రాంగ్. అదే సమయంలో మరి చట్టాన్ని మరి తమ చేతుల్లోకి తీసుకుంటూ మరి ప్రజాస్వామ్యం మీద గౌరవం లేకుండా ఈ రకంగా రాళ్ళు రువ్వడం అనేది కూడా మనం రాంగుగా మనం చెప్పాలి. కాబట్టి కార్యకర్తలను వాళ్ళందరినీ కూడా సంయమనపరిచే బాధ్యత మరి టీడీపీ అధినాయకత్వం మీద ఉంటుంది. అది తెలుసుకుంటే ఇలాంటి జరిగే కావు. ఇప్పటికే అంబటి రాంబాబుని అయితే అరెస్టు చేశారు. దగ్గర 20 నుంచి 26 కేసులు అంబటి రాంబాబు మీద మరి నమోదైనవి. మరి చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అంబటి రాంబాబు విషయంలో కొంత గందరగోళం జరిగినప్పటికీ కూడా ఎవరు కూడా అంబటి రాంబాబు విషయంలో అంబటి రాంబాబుని వెనకేసుకు రాలేదు. ఎందుకంటే ఒక సీనియర్ ముఖ్యమంత్రిని ఎన్నోసార్లు మరి ప్రజాసేవకు అంకితమైన తన జీవితాన్ని ఉన్న చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని ఆయన డైరెక్ట్గా ఒక దరిద్రమైన వర్డ్స్ ఉపయోగిస్తూ చెప్పడానికి కూడా వీలు లేనంత వర్డ్స్ ఉపయోగించి మాట్లాడిన అంబటి రాంబాబు యొక్క తీరుని ప్రతి ఒక్కరు కూడా ఖండించారు. జోగి రమేష్ కూడా వ్యక్తిగతంగా నారా లోకేష్ని టార్గెట్ చేసి మాట్లాడినప్పుడు వీళ్ళు మరి ఆగ్రహాలు అయితే కట్టలు తెచ్చుకుని వాటిని చల్లార్చాల్సిన బాధ్యత టీడీపీ ప్రభుత్వం మీద ఉంది. కానీ అది చేయడంలో టీడీపీ ప్రభుత్వం అయితే టీడీపీ నాయకులైతే మరి విఫలమయ్యారని దీనిలో మనం ఘంటాపదంగా చెప్పొచ్చు. చినికి గాలివానగా మరి ఏ రకంగా ముందుకు వెళుతుంది, ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో టీడీపీ కార్యకర్తలు పడ్డారా అని రాజకీయ విశ్లేషకులు తలలు పట్టుకున్న పరిస్థితి. ఓవరాల్గా ఇది ఎటు నుంచి ఎటు వెళుతుందో రానున్న రోజుల్లో మనం చూడాలి. ఇక అదేవిధంగా సుంకాలకు జంకం, ఉద్యోగాలపై ఏఐ ప్రభావం ఎంత అని ప్రచురించారు. ఆత్మనిర్భర శంఖం, ట్రంప్ దెబ్బతో కుదేలిన రంగాలకు చేయూత అని కూడా ప్రచురించారు. ఇక చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్ ఇచ్చిందని మనం ఇందాక చెప్పుకున్నాం. దాని గురించి కూడా మరి ఇక రోత మాటలపై రగిలిన అగ్గి, బాబు లోకేష్పై జోగి దుర్భాషలు, బగ్గుమన్న టీడీపీ శ్రేణులని మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ప్రశ్నించారు. చూడాలి. ఇక జైలుకు అంబటి, సీఎంపై బూతులు మాట్లాడిన కేసులో 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు బూతుల రాంబాబును జైలుకు తరలించారు. ముఖ్యమంత్రిపై అభ్యంతరంగా అసభ్యకరమైన నోరు బారేసుకున్న ఇదేంటని ప్రశ్నించిన తెలుగు మహిళపై రెచ్చిపోయిన వ్యవహారంలో అరెస్ట్ అయిన అంబటి రాంబాబుకు గుంటూరు స్పెషల్ ముంబై కోర్టు మ్యాజిస్ట్రేట్ స్రవంతి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం ఆయన్ను ఎస్కార్ట్ పోలీసుల రక్షణలో రాజమండ్రి జైలుకు తరలించారు. మరి అంబటి రాంబాబుని అయితే ఏ నాయకుడైనా హుందాగా ప్రవర్తించాలి. మరి నలుగురు మనల్ని ఫాలో అవుతూ ఉంటారు. రోత మాటలు మాట్లాడటం ద్వారా మీ యొక్క పరువును మీరే తీసుకుంటారు. అది గమనించి నాయకులు మెస్సులుకోవాలని చెప్పి రాజకీయ విశ్లేషకులు మరి హితవులు పలుకుతున్న పరిస్థితిని మనందరూ కూడా గమనించాలి. ఇక్కడి నుంచైనా బూతు మాటలు, రోత మాటలు ఆపి మరి రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలో ప్రభుత్వం చూడాలి. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎండగడుతూ మరి ప్రజాస్వామ్యయుతంగా ముందుకు వెళ్లాల్సిన బాధ్యత ప్రతిపక్షం మీద ఉంటుంది. ఇలాంటి రోత మాటలకు, బూతు మాటలకు ఎక్కడైనా చెక్ పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి. ఆ మాటకు వస్తే దేశవ్యాప్తంగా ఉన్న తెలుగువారు కూడా అదే కోరుకుంటున్నారు. ఇక అదేవిధంగా సింఘాల్పై బదిలీ వేటు, కల్తీ నెయ్యి వ్యవహారంలో చర్యలు. మరి అనిల్ కుమార్ సింఘాల్కు జ్ఞాపికను బహుకరిస్తున్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఇన్ఛార్జ్ ఈవోగా వెంకయ్య బాధ్యతలు స్వీకరించారని కూడా ప్రచురించారు. ఇక శ్రీహరితో పెట్టుకుంటే ఈ జన్మలోనే అనుభవిస్తారు, కల్తీ నెయ్యిపై ఎన్డీడీబీ నివేదిక వచ్చాకే మాట్లాడతా అని చెప్పి సీఎం చంద్రబాబు మరొకసారి పునరుద్ఘాటించారని కూడా ప్రచురించారు. జంతు కొవ్వులు ఉన్నాయని చెప్పాను, నానాయాగి చేసి సుప్రీంకి వెళ్ళారు. సుప్రీంకోర్టు సిట్టు వేస్తే నన్ను క్షమాపణలు చెప్పాలట. తిరుమలలో మహాపాపం చేసి కప్పిపుచ్చుకోవడానికి నాపైనే తిరిగి దాడి. వెంకటేశ్వరుడు మా ఇంటి దైవం, నేను ఎప్పుడు సామాన్య భక్తుడినే, ఏనాడు మహాద్వారంగా గుండా వెళ్ళలేదు. కుప్పంలో మీడియాతో చంద్రబాబు మాట్లాడారు. దాని గురించి కూడా ప్రచురించారు. ఇక
ఇక టెన్షన్ అంతా. ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి టీడీపీ శ్రేణులు దాడి చేశారు. రింగ్ వద్ద అంబటి దిష్టిబొమ్మ దహనం చేశారు. పెర్రి రోడ్లో పోలీసులు మోహరింపు. జోగి ఇంటికి భారీగా చేరుకున్నారు వైసీపీ శ్రేణులు. జోగి రమేష్ టీడీపీ కార్యకర్తపై కేసులు నమోదు. 144 సెక్షన్ అయితే అమలు. ఓవరాల్గా రాష్ట్రంలో శాంతి భద్రత విఘాతం కలిగించే విధంగా అయితే గత 2 రోజుల నుంచి అయితే మరి ఆంధ్రప్రదేశ్లో జరిగాయి. మరి అన్నిటికీ చెక్ పెడుతూ పోలీస్ యంత్రాంగం కంట్రోల్లో తీసుకునే బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. ఓవరాల్గా ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఈరోజు విశ్లేషంగా విశ్లేషించే ప్రయత్నం అయితే చేశాం. మరికొన్ని వార్తలకు ఇంకా మీరు మరిన్ని వార్తలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఇప్పుడే డౌన్లోడ్ చేయండి, చదవండి మహాదినపత్రిక. ఇది వాళ్ళ స్పెషల్ వార్తాపత్రికల వార్తా విశ్లేషణ. నమస్తే.